Hello everyone, this is Nirmala. Welcome to my channel Mini Talk Tales. Today I am going to show అమ్మ చేసిన పన్నీర్. నార్మల్గా అందరు ఇంట్లో పన్నీర్ చేసుకుంటారు, కానీ మా అమ్మ మా ఇంట్లో ఎలా చేస్తుందో చూపిస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చికొడుక, పల్లీలు, హోల్ స్పైసెస్, కాజు, ధనియాలు గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి గరం అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ గరం అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఆయిల్లో వేసి 2 మినిట్స్ దాకా ఫ్రై చేయాలి. ఓవర్గా ఫ్రై చేయొద్దు, చేయడం వల్ల ప్యాన్కి పన్నీర్ స్టిక్ అవుతుంది. నెక్స్ట్ బౌల్లో ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్, స్టార్ అనాసే, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చిటపడేలాగా వేగించాలి. కాసేపు తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టిన టమాటో పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలిపి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం గ్రేవీ కోసం అమ్మ ఇక్కడ వాటర్ అండ్ టమాటో జ్యూస్ యాడ్ చేసింది. లాస్ట్లో కుడుక, కాజు పేస్ట్, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా పన్నీర్ కర్రీ రెడీ.